భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఆస్థాన డోలు విద్వాన్ తనకు ఉద్యోగం రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీరబాబు 3 ఏళ్లుగా ఆలయంలో అవుట్సోర్సింగ్ లో ఆస్థాన డోలు విద్వాన్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్థాన డోలు విద్వాన్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేయగా తాను కూడా దరఖాస్తు చేసుకుని పరీక్షకు హాజరయ్యాడు. తనకు 3 సంవత్సరాలు అనుభవం ఉండటంతో పరీక్షలో కూడా ప్రతిభ చూపినట్లుగా ఉద్యోగం తనకే వస్తుందని ఆశించాడు. కానీ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు పేర్కొన్నాడు. ఉద్యోగంపైనే తన జీవితం ఆధారపడి ఉందని, తనకు ఉద్యోగం రాకపోతే వేరే దిక్కు లేదన్నాడు. నియామక ప్రక్రియపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశాడు. 3 ఏళ్లుగా నిజాయితీగా భద్రాచలంలో పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగం ఇవ్వకుండా వేరే వాళ్లకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయ విచారణ చేసి ఉద్యోగం ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేను చేసిన ఈ సేవలో ఏ రోజైనా చిన్న రీమార్క్ లేకుండా నేను చేశాను. కానీ ఈరోజు నాకు అన్ని విధాల అన్యాయం జరిగింది. నేను ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. నా మీదే ఆశలు పెట్టుకున్న నా కుటుంబం ఉంది. ఆ కుటుంబ సభ్యులకి నాకు ఆత్మహత్య తప్ప వేరొక మార్గం నాకు దొరకట్లేదు. సంబంధిత అధికారులు అందరూ స్పందించి ఈ పోస్టు నాకు ఇప్పించవలసిందిగా ప్రాధేయపడుతున్నాను.